క్రీస్తుయందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. నేను పరిచర్య చేసే ఒక సంఘంలో ఒక సహోదరి మరి ఈ పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడమని చెప్పడం జరిగింది. మనము చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా, లేకపోతే చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని విషయాలు మనకి ఎప్పుడు సందేహం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో మనకి కొంతమంది వ్యక్తులు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి మనకు కొన్ని సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఆ విధముగానే ఆ సహోదరి ఈ మెల్కిసెడెక్ గురించి అడగటం జరిగింది. మెల్కిసెడెక్ ఎవరు? ఆయనకి అబ్రహాము దశమ భాగం ఇవ్వటం మనం చూస్తున్నాము. ఈ దశమ భాగం అనేది మరి అప్పుడు అబ్రహాము ఎలా ఇచ్చాడు? అప్పటికి ధర్మశాస్త్రం అనేది రాలేదు కదా అని ఈ కొన్ని సందేహాలు ఆవిడ అడగటం జరిగింది. కేవలము ఆ ఒక్క సిస్టర్కే నేను చెప్పడం బదులు మొత్తము రికార్డ్ చేసి పెడితే ఇంకా మిగతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఈ సర్మన్ నేను రికార్డ్ చేస్తున్నాను. హూ ఈజ్ మెల్కిసెడెక్ అండ్ వై డిడ్ అబ్రహాం గివ్ 10% టు హిమ్? మెల్కిసెడెక్ ఎవరు? అబ్రహాము తనకి దశమ భాగం ఎందుకు ఇచ్చాడు? ఈ విషయంలో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇవాళ. ఇది కొంచెము జాగ్రత్తగా వినాల్సిన ప్రసంగం ఇది. మనకి ఈ మెల్కిసెడెక్ అనే అతను, ఈ వ్యక్తి మనకి ఆదికాండం 14వ అధ్యాయంలో కొంచెం సేపు కనపడతాడు. కానీ ఈ మెల్కిసెడెక్ అనే యాజకుడు అని చెప్పచ్చు మనము. క్రొత్త నిబంధనలో మాత్రము చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. క్రొత్త నిబంధనలో ఈ మెల్కిసెడెక్ని సాలెం రాజుగా చెప్పడం చూస్తున్నాము. అత్యున్నతమైన దేవునికి యాజకునిగా మనం చూస్తున్నాము. క్రీస్తుతో కూడా పోలుస్తూ మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా మనకి మెల్కిసెడెక్ అబ్రహాము 5 రాజుల్ని ఓడించి తిరిగి వస్తున్న సమయంలో అబ్రహాముని కలిసి అబ్రహాముని దీవించడం మనం చూస్తున్నాం. దీవించిన తర్వాత, అబ్రహాము ఆ దీవెన పొందిన తర్వాత మెల్కిసెడెక్ తనకి ఉన్నదానంతట్లో కూడా దశమ భాగం ఇవ్వటం మనం చూస్తున్నాము. ఈ మెల్కిసెడెక్ అనే పదానికి హిబ్రూ భాషలో అర్థము కింగ్ ఆఫ్ రైచియస్నెస్, అంటే నీతికి రాజు అని మనం చూస్తున్నాం. లేకపోతే నీతి గల రాజు అని కూడా మనం అనొచ్చు. ఆయన్ని సాలెం రాజు అని కూడా అంటారు. అంటే సాలెం అంటే శాంతి. సాలెం రాజు అంటే శాంతికి కూడా నిదర్శనము, శాంతికి కూడా రాజుగా మనం చూడొచ్చు. మనము ఆదికాండం 14వ అధ్యాయంలో ఈయన్ని రాజుగా, యాజకునిగా రెండిటిగా సంబోధిస్తాం మనం చూస్తున్నాము. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, బహుశా ఈయన ఒక రాచరికానికి సంబంధించిన పరిశుద్ధ ఆలయానికి యాజకునిగా ఉండుండొచ్చు. అలాంటి వ్యక్తికి మరి దశమ భాగం ఇవ్వటంలో తప్పులేదు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 10వ భాగం అంటే వచ్చిన జీతంలో 10వ భాగం కాదు ఇక్కడ అర్థము. ఉన్న దాంట్లో, ప్రతి దాంట్లో కూడా, పొంది ఉన్న ప్రతి విషయంలో కూడా దశమ భాగం ఇవ్వటం మన తర్వాత కూడా మరి చూద్దాం అది.
సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ఫస్ట్ తెలుసుకున్నది ఏంటంటే, మెల్కిజెడెక్ అంటే నీతికి రాజు అని చూస్తున్నాము, సాలెం రాజుగా చూస్తున్నాము. అంటే సాలెం అంటే షాలోమ్ అని కూడా అర్థం వస్తుంది మనకి. అంటే ఆ ప్రదేశానికి ఆయన, లేకపోతే శాంతికి రాజుగా మనం చూస్తున్నాము. ఒక పట్టణానికి రాయల్ వర్షిప్ సెంటర్, లేకపోతే మనం చెప్పచ్చు అంటే ఒక రాజుకు సంబంధించిన ఆలయానికి యాజకునిగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. మనం ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండు పదాలని కూడా హిబ్రూస్కి రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. హీబ్రూస్ 7లో చూస్తున్నాం మనం. ఈ సాలెం అనే పట్టణాన్ని తర్వాత జెరూసలేం అంటం ప్రారంభించారు. మరి యెరూషలేం పట్టణానికి చరిత్రలో ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోగలము. మరి అసలు మెల్కిజెడెక్ యొక్క యాజకత్వం ఏంటి? వాట్ ఈస్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ మెల్కిజెడెక్? తన యాజకత్వం గురించి మనకి ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో కనపడదు, కానీ అతను మాత్రము ఒక యాజక రాజుగా మనము వర్ణించగలుగుతాము. ఎందుకంటే మోజెస్, అహరోను వరకు, నిర్గమకాండంలో వారి గురించి వచ్చేంత వరకు మనకి ఈ యాజకత్వం అనేది ఉండలేదు. కానీ ఒక యాజక రాజుగా ఇతను అబ్రహాముకి రొట్టెను విరిచి ద్రాక్షారసం ఇవ్వటం మనం చూస్తున్నాము. అదేవిధంగా అబ్రహాముని ఆశీర్వదించడం మనం చూస్తున్నాము. పాత నిబంధనలో మనం చూసినట్లయితే యాజకులు మానవునికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ప్రవర్తించేవారు. ఆ పాత్ర వాళ్ళు పోషించేవాళ్ళు. మానవులకి దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తిగా, మీడియేటర్గా వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. వారు ప్రత్యేకమైన దినముల్లో బలులు అర్పించేవారు. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వారు మాత్రమే వెళ్ళేవాళ్ళు. వారు ఆలయాల్లో, అదేవిధంగా దేవుడు ఏర్పరిచిన కొన్ని ప్రదేశాల్లో వారు యాజక ధర్మాన్ని పాటించేవారు, ఈ బలులు అర్పించేవారు. వీరు ప్రత్యేకంగా లేవి గోత్రానికి సంబంధించిన వారు. మెల్కిజెడెక్ విషయంకి వచ్చేటప్పటికి ఆయన 110వ కీర్తన 4వ వచనంలో కూడా మనకు కనపడుతున్నాడు. 110వ కీర్తన 4వ వచనం మనం చదివినట్లయితే, మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఈ మాటల్ని బట్టి ఏంటంటే, ఈ వచనాన్ని బట్టి మనకేమర్థం అవుద్దంటే, మెల్కిసెదెక్ యొక్క యాజకత్వము నిరంతరము శాశ్వతముగా ఉంటుందన్న విషయం మనం తెలుసుకోగలుగుతున్నాం. అహరోను యొక్క యాజకత్వం చూసినప్పుడు అది ఎన్నో అడ్డంకులు మనం ఎదుర్కొన్నట్టుగా చూస్తున్నాము. కానీ మెల్కిజెడెక్ యొక్క యాజకత్వం మాత్రము నిత్యంలో ఉంటుందని మనం గ్రహించాలి. మెల్కిజెడెక్ అంటే అర్థం ఏంటో చూసాము. మరి యాజకులంటే వారు ఏం చేస్తారో, మరి ఇక్కడ మెల్కిజెడెక్ యాజకునిగా అతని యొక్క యాజకత్వం గురించి మనం చూసాము. అసలు ప్రధాన యాజకుడు అంటే ఎవరు? యాజకునికి, ప్రధాన యాజకునికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి చూద్దాం మనం. ప్రధాన యాజకుడు వచ్చేటప్పటికి ఏంటంటే, ఆలయాన్ని శుభ్రపరచడము, బలి పశువుల్ని జాగ్రత్తగా చూస్తాము, బలి ఇవ్వాల్సిన సమయంలో ఏర్పాట్లు చేయటము, ఇవన్నీ కూడా యాజకుడు చూసుకునేవాడు.
నేను అంతకుముందు చెప్పిన విధంగా ప్రధాన యాజకుడు దేవునికి మానవులకి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉండేవాడు. సంవత్సరానికి ఒకసారి ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈ ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. నిర్గమకాండం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళే సమయంలో ఆయనకి ఒక తాడు కట్టి గంటలు కూడా కట్టేవాళ్ళు అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత గంటల శబ్దము వస్తున్నంతసేపు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో బతికే ఉన్నాడు, జీవించే ఉన్నాడని బయట ఉన్న వాళ్ళకి, జనాలకి తెలుస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత వల్ల దేవుడు ఆ ప్రధాన యాజకుడిని ముట్టాడు, లేకపోతే హతం చేశాడు అన్న భయం లేకుండా ఉండటానికి, ఒకవేళ ప్రధాన యాజకుడు కనుక దేవుని యొక్క ఉగ్రతకి లోనై మరణిస్తే అక్కడ గంటల శబ్దం ఆగిపోతుంది, వారికి అప్పుడు అర్థమయ్యేది. అలా కాకుండా బ్రతికే ఉన్నాడని తెలియటానికి ఆ గంటల సౌండ్ వస్తున్నంతసేపు ఆయన బ్రతికే ఉన్నాడని తెలిసేది వాళ్ళకి. ఈ ప్రధాన యాజకుడు ఆ ఆలయం లోపల దేవుని ఆ మందసం మీద కూడా ఆ రక్తాన్ని చిలకరించేవాడు. అదే విధముగా అతి పరిశుద్ధ సింహాసనం దగ్గర కూడా అతను చేయాల్సిన కార్యక్రమాలు చేసేవాడు ఆయన. అక్కడ కూడా ఈ రక్తాన్ని చిలకరించేవాడు. మరి మెల్కిజెడెక్ ఇది ప్రత్యేకంగా చేశాడా అన్నది ఎక్కడ కూడా మనకి బైబిల్లో కనపడదు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన శిలో మరణము ద్వారా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ కర్టెన్, ఆ పరద మధ్యకి పైనుండి కింద వరకు చినిగిపోవటం మనం చూస్తున్నాము. ఆ విధముగా మనందరికీ కూడా దేవుని సన్నిధికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి మనందరికీ కూడా వెళ్ళే అవకాశం కలుగు చేశారు యేసుక్రీస్తు వారు. ఆయన మరణం ద్వారా మనకి, ఆయన ఇచ్చిన బలియాగము ద్వారా మనకి పాప పరిహారము జరిగింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ విధముగా మెల్కిజెడెక్ క్రమంలో ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఏ విధంగా మెల్కిజెడెక్ క్రమంలో ఉన్నారు? మనకి హెబ్రీలకు రాసిన 7వ అధ్యాయంలో మనకు అది కనపడుతోంది. క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా దాదాపుగా ఒక సగం అధ్యాయము ఈయన విషయంలోనే రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారిని మెల్కిజెడెక్తో పోల్చి చెప్పడం మనం అక్కడ చూస్తున్నాం. పాత నిబంధనలో మరి ఆదాము ఉన్నాడు, దావీదు ఉన్నాడు, వీళ్ళిద్దరిని కూడా యేసుతో పోలుస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా నేను చెప్పిన విధంగా ఒక చాప్టర్లో సగం వరకు ఈయన గురించి రాయబడి ఉన్నది క్రొత్త నిబంధనలోనే. మరి ఏ విధంగా మనము యేసుక్రీస్తు వారిని మెల్కిజెడెక్తో పోల్చొచ్చు? మొట్టమొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా యాజకుని ధర్మము పాటించడం మనం చూస్తున్నాము. అహరోను కన్నా హెచ్చైన యాజక ధర్మం మనం అక్కడ చూస్తున్నాము. లేవీయుల యాజకత్వంలో ఎన్నో అపరాధాలు ఉండినాయి, విగ్రహారాధన ఉండింది, అధికార దుర్వినియోగం ఉండింది. అది శాశ్వతంగా ఉండలేదు. కానీ మెల్కిజెడెక్ యొక్క యాజకత్వము నిత్యము నిలుస్తుంది. ఏ పరిస్థితులైనా సరే ఆ యాజకత్వము ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు సాగుతుందన్నమాట. ఆ విధముగా యేసుక్రీస్తు వారు మెల్కిజెడెక్ యొక్క యాజకత్వాన్ని మనము ఆ క్రమంలో ఉన్నారని మనం చూడొచ్చు.
రెండవది ఏంటంటే యేసుక్రీస్తు వారు యాజకత్వం యొక్క పాత్ర పోషించడాన్ని బైబిల్లో కూడా ఖచ్చితంగా మనకు కనపడుతుంది. మనము చర్చెస్లో ఈ యాజకత్వం గురించి ఎక్కువ మాట్లాడము. ప్రధాన యాజకుని గురించి కూడా ఎక్కువ మాట్లాడము. మనం ఎక్కువగా గొర్రెల కాపరిగా యేసుక్రీస్తు వారిని వర్ణిస్తూ ఉంటాం మనము. కానీ ఈ బైబిల్ మొత్తంలో కూడా యేసుక్రీస్తు వారు యాజక పాత్ర పోషించినట్టుగా మనము గమనించగలము. యాజకుల వలె యేసుక్రీస్తు వారు కూడా మనకును దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఆయన ఉన్నారు. మన పాపముల నిమిత్తం ఆయన మరణం కూడా చెందారు. అల్టిమేట్ సాక్రిఫైస్ ఆయన ఇచ్చారు. అంతకుముందు చెప్పిన విధముగా ఆయన యొక్క యాజకత్వము అహరోను యాజకత్వం వాటికన్నా హెచ్చుగా కనపడుతోంది మనకి. ఇక్కడ మెల్కిజెదెకు అబ్రహాముకి ఆశీర్వాదం ఇస్తున్న సమయంలో మరొక రాజుగా ఉంటూ ఆ హుందాతనం చూపిస్తూనే తను తగ్గించుకుని అబ్రహామును ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. ఇలా చేయటం ద్వారా మెల్కిజెదెకు కూడా దేవుని యొక్క శక్తిని యాక్సెప్ట్ చేస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఇప్పుడు మెల్కిజెదెకు గురించి ఇంతవరకు మనం చూసాము. ఆయన యొక్క పేరు యొక్క అర్థం ఏంటి, ఆయన ఎలాంటి పాత్ర పోషించాడు, మరి యేసుక్రీస్తు వారిని మెల్కిజెదెకుతో ఎందుకు పోలుస్తారు అనేది కూడా మనం చూసాము. ఇప్పుడు అబ్రహాము మెల్కిజెదెకు ఎందుకు 10వ వంతు లేకపోతే దశంభాగం ఇవ్వటం మనం ఇచ్చాడు, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఆ కాలంలో మెసొపొటేమియా, సిరియా, పాలెస్టైన్ ఆ ప్రదేశాల్లో అంతా కూడా ఇలాగ దశమ భాగము ఆ ప్రదేశంలో ఉన్న అధికారికి, ఆ రాజుకి ఇవ్వటము ఆ ట్రెడిషన్ అన్నమాట. అంటే ఆ క్రమంలో ఉండింది, అది ఒక ఆచారంగా ఉండింది. మరి మెల్కిజెదెకు ఒక రాజుకు సంబంధించిన లేకపోతే ఆయనకి సంబంధించిన ఒక ఆలయానికే యాజకునిగా మనము గమనిస్తున్నాం. ఆ పరిస్థితుల్లో మరి అబ్రహాం ఇచ్చుండొచ్చు. మరి దశమ భాగమే ఎందుకు ఇచ్చాడు? బహుశా పండితులు ఏమంటారంటే, మనకి 10 వేళ్ళు ఉన్నాయి కాబట్టి లెక్క వేసుకోవడం సులువుగా ఉంటుంది కాబట్టి దశమ భాగం ఇచ్చుంటాడు అని కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. ధర్మశాస్త్రం అనేది తర్వాత వచ్చింది. సంఖ్యాకాండము 18వ అధ్యాయంలోను మనము తర్వాత ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. అబ్రహాము ఇవ్వటానికి ఇంకో కారణం కూడా ఉంది. ఆదికాండం 14వ అధ్యాయం మనం చూసినట్లయితే అప్పటికి అబ్రహాము ఒక సంచారిగానే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, ఒక చోట స్థిరపడలేదు. అప్పుడే మన ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, అన్నీ నేను వచనాలు చదవట్లేదు ఎందుకంటే మనకి ఇంకా డ్రాగ్ ఆన్ అవుద్ది, సమయము ఎక్కువ సమయం పడుతుంది. ఈ కాలంలో అందరికీ షార్ట్స్ అలవాటు అయిపోయినాయి కదా, 1 మినిట్ వీడియోస్ అయిన చూస్తాం అలవాటు అయిపోయినాయి. మరి నేను ఇంకా ఎక్కువ డ్రాగ్ ఆన్ చేస్తే, ఇంకా పెద్ద వీడియో చేస్తే చూస్తానికి కూడా చాలామందికి ఈ మధ్యకాలం సహనం ఉండట్లా. అందుకే నేను తగ్గించి చెప్తున్నాను. కావాలంటే ఇవన్నీ మీరు రెఫరెన్సెస్ తర్వాత చూసుకోండి. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో అప్పుడే హెబ్రోను ప్రదేశంలో అబ్రహాము స్థిరపడినట్టుగా చూస్తున్నాం మనం. ఈ హెబ్రోనికి చేరువలో దగ్గరలో సాలెం పట్టణం ఉంది. అదే కొంచెం పెద్ద పట్టణం.
మరి అబ్రహాము తన యొక్క సైన్యము అప్పుడే ఈలాం రాజుని ఓడించి ఆ దమస్కస్ ప్రదేశంలోనే ఆ యుద్ధము అవటం మనం చూస్తున్నాము. అది అయిన తర్వాత హెబ్రోన్కి రావటం మనం చూస్తున్నాము. ఈ యుద్ధములో ఈలాం రాజుతో యుద్ధం చేసినప్పుడు అబ్రహాము మెల్కిజెడెక్ ఆ యుద్ధంలో పాల్గొన్నట్టు మనకు లేదు. కానీ అబ్రహాం తిరిగి వచ్చిన తర్వాత హెబ్రోను దగ్గర మెల్కిజెడెక్ అబ్రహాంని కలవటం మనం చూస్తున్నాం. ఇలాగ కలిసినప్పుడు వీళ్ళిద్దరూ మెల్కిజెడెక్కును అబ్రహాము బహుశా ఒక ఒప్పందం చేసుకుని ఉంటారు, ఒక కూటమిగా తయారై ఉంటారు. తయారయ్యి వారు అక్కడ మరి పరిశుద్ధమైన విందు ఏర్పాటు చేసుకుని మెల్కిజెడెక్ రొట్టె ద్రాక్ష ఇవ్వటం మనం చూస్తున్నాము. ఇచ్చిన తర్వాత అక్కడ అబ్రహాముని మెల్కిజెడెక్ దీవిస్తున్నాడు. ఆదికాండం 14వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు చదువుదాము. ఆదికాండం 14, 19, 20 వచనాలు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. నేను అంతకుముందు చెప్పాను చూడండి, కేవలం జీతంలో 10వ వంతు కాదు, అన్నింటిలో 10వ వంతు ఇక్కడ ఇవ్వటం మనం చూస్తున్నాం. అంటే యుద్ధ ఖైదీల్లో 10వ వంతు ఇచ్చుండొచ్చు, యుద్ధంలో కొల్లగొట్టుకున్నది దోచుకున్న దాంట్లో కూడా 10వ వంతు ఇచ్చుండొచ్చు, మరి అక్కడి నుండి తీసుకొచ్చిన తనకున్న లైవ్ స్టాక్ పశువుల్లో కూడా 10వ వంతు ఇచ్చుండొచ్చు. ఇవన్నీ కూడా అబ్రహాము మెల్కిజెడెక్ ఇవ్వటం మనం చూస్తున్నాం. ఒకటేంటంటే తన స్థిరపడిన హెబ్రోనికి సాలెం దగ్గరగా ఉంది, పెద్ద పట్టణము, దానికి రాజుగా మెల్కిజెడెక్ ఉన్నాడు. సో ఒక విధంగా తనకి ట్రిబ్యూట్ ఇస్తున్నట్టుగా చూస్తున్నాం మనము. ఇంకో విధముగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. ఇది ఇలా ఇవ్వటము అబ్రహాము ఎటువంటి బలవంతము, ఎవరు బలవంతం చేయలేదు, ఎవరు ఒత్తిడి చేయలేదు, తనంత తానే అది ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇలాగా ఇవ్వటం ద్వారా ఏంటంటే దేవుడు నాకు ఈ విజయాన్ని ఇచ్చాడు అని కృతజ్ఞతతో ఇవ్వటం మనం గమనిస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని అబ్రహాం అంగీకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇది అయిన వెంటనే సొదొమ రాజు కూడా వచ్చి అబ్రహాముతో ఒప్పందం చేసుకుందాం అనుకుంటే దాన్ని తిరస్కరించాడు. మెల్కిజెడెక్తో, సాలెం రాజుతో, నీతిగల రాజుతో ఒప్పందం చేసుకున్న తర్వాత సొదొమ రాజు వచ్చినప్పుడు ఒప్పందం చేసుకోలేదు అబ్రహాము. ఎందుకంటే మెల్కిజెడెక్కును అబ్రహాము ఇద్దరు కూడా ఒకే దేవుని నమ్ముతూ ఉండారు. వారిద్దరూ కూడా ఎలియాన్, గాడ్ మోస్ట్ హై, ఉన్నతమైన ప్రదేశంలో ఉన్న దేవునికి, అదే విధంగా ఎల్ షద్దాయ్, గాడ్ ఆఫ్ పవర్, శక్తిగల దేవునికి, ఆర్ ద లార్డ్ యావే, వీరికి వారి యొక్క మరి కృతజ్ఞత తెలియజేయటం మనం చూస్తున్నాం. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ చూపిస్తున్నాము. ఎందుకంటే సొదొమ రాజు వచ్చినప్పుడు నేను ఉన్నతమైన దేవునికి నేను దాసుడిగా ఉంటున్నాను, నేను ఆయన యొక్క శక్తిని నేను అంగీకరిస్తున్నాను, అంతేగాని మళ్ళీ నీతో నేను చేతులు కలపను అని చెప్పి సొదొమ రాజుతో మనం చెప్పడం గమనిస్తున్నాం. మెల్కిజెడెక్ కూడా ఈ అబ్రహామును దీవిస్తున్నప్పుడు దేవునికే ఆ విజయాన్ని మరి రెఫర్ చేశాడు, చూపించాడు. అబ్రహాము గనక ఆ సమయంలో మెల్కిజెడెక్కి ఆ 10వ వంతు ఇవ్వకపోయి ఉంటే తనకు కలిగిన విజయాన్ని దేవునికి ఆపాదించడము, దేవునికి చెప్పడము, రెఫర్ చేయటంకి అవకాశం ఉండేది కాదు.
ఆదికాండంలో ఆ సమయంలో దశంభాగం గురించి ఎక్కడా కూడా లేదు. అదేవిధంగా సబ్బాతు గురించి కూడా ఎక్కడా లేదు. ఆదికాండము ధర్మశాస్త్రానికి సంబంధించిన పుస్తకం కాదు, కానీ ధర్మశాస్త్రం గురించి మనకు కొంచెం అవగాహన వచ్చే విధంగా మాత్రం కనపడుతూ ఉంటుంది. అబ్రహాముది మరి మనం చూసినట్లయితే ఒక ఆదికాండంలో 26 అధ్యాయం 4 నుండి 5 వచనాలు చూసినట్లయితే, ఆదికాండం 26, 4, 5 వచనాల్లో, ఏలయనగా నీకును నీ సంతానమునకును నీ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని చెప్పాను. ఈ మాటలు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో దేవుడి సెలవు ఇవ్వటం మనం చూస్తున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఏలయనగా 5వ వచనం, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నియమములను గైకొనెను అని చెప్పాను. అబ్రహాము కంటే డైరెక్ట్గా అప్పటికి ధర్మశాస్త్రం లేకపోయినా అబ్రహాముకి ఈ విషయాలు తెలుసు కనుక, దేవుడు చెప్పిందాన్ని పాటించాడు కనుక అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ ఇస్సాకుతో కూడా మరి నెరవేరుస్తానని చెప్తూ మనం గమనిస్తున్నాం. అంటే అప్పుడుగా అక్కడ ధర్మశాస్త్రం అది ప్రత్యేకంగా లేకపోయినా ఒక స్ట్రక్చర్, కొన్ని నియమాలు అనేవి అయితే ఉండినాయి. మరి అప్పట్లో కానివ్వండి ఇప్పుడో కానీ మనకు తెలుసు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇలాంటివన్నీ కొన్ని తెలుసు మనకి. ఆ విధంగానే ఆ కాలంలో ధర్మశాస్త్రం అనేది ఇవ్వక మునుపే ఇవన్నీ కూడా అబ్రహాముకు తెలుసు, అందుకే పాటిస్తూ ఉండాడు. కనుకనే అబ్రహాం అవనండి, యాకోబు అవనండి దశంభాగం ఇవ్వటం మనం గమనిస్తున్నాం. మరి మనము దశంభాగం ఇవ్వాలా వద్దా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మనందరము కూడా అబ్రహాము సంతానము, మోషే సంతానం కాదు. మరి అబ్రహాము సంతానమైన ఉన్నప్పుడు అబ్రహాము ఏది చేశాడో మనం కూడా అది చేయగలగాలి. అబ్రహాం మరి యోహాను సువార్త 8:39 కూడా అది రాసిబడి ఉంది. అబ్రహాము సంతానం మనం అయి ఉన్నప్పుడు అబ్రహాము ఏది చేశాడో మనం చేయగలిగి ఉండాలి. మరి అతను అబ్రహాము దశంభాగం తీసినప్పుడు మనం కూడా తీయగలగాలి, దశంభాగం ఇవ్వగలగాలి. మరి మనము ఈ దశంభాగం అనేది దేని మీద ఆధారపడి ఇవ్వాలి? ఆదికాండం 28:22 చూద్దాము. ఆదికాండం 28:22లో, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. యాకోబు ఏం చెప్పాడు అక్కడ? పారిపోయి వెళ్ళిపోతున్న సమయంలో పెద్దన్నయ్య దగ్గర నుండి, ఎసావు దగ్గర నుండి, అక్కడ మరి దేవుడు కనపడినప్పుడు, నేను తిరిగి వచ్చేటప్పటికి, నేను క్షేమంగా తిరిగి వస్తే గనక ఇక్కడ నేను నిలిపిన రాయి దగ్గర నేను ప్రమాణం చేస్తున్నాను, నాకు కలిగిన దాంట్లో ప్రతి దాంట్లో యావత్తులో 10వ వంతు ఇస్తానంటున్నాడు ఆయన. మరి 10వ వంతు దశంభాగం ఇవ్వటానికి ఎవరు నిర్ణయం తీసుకుంటారు? మనం దేని మీద ఆధారపడి దశంభాగం ఇవ్వాలనేది ఒక పాయింట్. ఆ ఇవ్వటం గురించి నిర్ణయం ఎవరు తీసుకుంటారనేది పాయింట్. మనమే తీసుకోవాలి నిర్ణయం, ఇవ్వాలా వద్దా అనేది. మన జీవితాల్లో దేవుడు కార్యం చేశాడని మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే ఆయనకి మనం దశంభాగం ఇవ్వాలి. లేకపోతే అదంతా నా ఘనకార్యమే, నేనే చేసుకోగలిగాను, నా వల్లే వచ్చింది, నాకున్న తలాంతుల వల్ల అని చెప్పేటట్టయితే దశంభాగం ఏమీ అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, 24వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, 24:1వ కీర్తన, ప్రతీదీ కూడా, ఈ లోకంలో ఉన్న ప్రతీదీ కూడా దేవునికి చెందినదే.
మనము కేవలము ఆయన పనివారిగా ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నా సరే ప్రతిదీ కూడా ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవునికి చెందినది. మత్తయి సువార్త 21:33లో మత్తయి సువార్త 21:33లో అక్కడ మాస్టర్కి లెక్క అప్పచెప్పని పనివాని గురించి కూడా మనం చూస్తూ ఉంటాం. మనం ఎప్పటికన్నా సరే దేవునికి లెక్క అప్పచెప్పాలి. అబ్రహాము తన యొక్క వాలంటరీగా తనకి మరి ఇవ్వాలనిపించి ఎవరికి ఒత్తిడి లేకుండా దేవునికి దశంభాగం ఇవ్వటం మనం చూస్తున్నాము. అది కాకుండా అలా ఇవ్వటం కూడా మంచిదని తను గ్రహించాడు. మరి మనము నిర్ణయం తీసుకోవాలి. మలాకీ గ్రంథంలో 3:10 చూసినట్లయితే మలాకీ 3:10, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మెల్కిసెదెకు ఒక ప్రధాన యాజకుని పాత్ర వహించడం మనం చూస్తున్నాము. అబ్రహాముని ఆశీర్వదించడం మనం చూస్తున్నాము. మెల్కిసెదెకు క్రమములోనే ఆయన చేసిన పాత్రలోనే మరి యేసుక్రీస్తు వారు కూడా మన పాపం నిమిత్తము మరణము చెందటం, ఆయన బలియాగము ఇవ్వటం మనం చూస్తున్నాము. మెల్కిసెదెకు ఏ విధంగా అయితే అబ్రహాముకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేసి దీవించాడో, యేసుక్రీస్తు వారు కూడా మనకీను తండ్రికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నారు. మన పితరుడైన అబ్రహాము దశంభాగం ఇచ్చిన విధంగా మనము కూడా దశంభాగం ఇద్దాము, ఇచ్చి దేవుని మహిమపరుద్దాము. మహిమపరిచి ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుదాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.